నేను ఆగింది మీరు చెప్పేది వెంటనే కాదు, నేను చెప్పాల్సింది ఇంకా ఉంది కాబట్టి. మీరు నా చిన్న దేవుడు సార్. నా ఫోన్లో పెద్ద దేవుడు డిబి పెట్టుకున్నాను. నా చేతి వేలుకున్న సాయిబాబా ఉంగరం తీసేసి మీ నాన్న ఉన్న ఫోటో ఉంగరం పెట్టుకున్నాను. రేపో మాపో మీ మాల కూడా వేసుకుందాం అనుకుంటున్నాను. పిచ్చి సార్, మీరంటే పిచ్చి. సారీ స్వామి, పర్లేదులేండి, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఓకే. ఇంతకీ కొత్త ఆఫీస్ ఎలా ఉంది? పెద్దగా ఉంది. అది కాదు, CEO సీట్ ఎలా ఉంది? మెత్తగా ఉంది. బాగా మెత్తగా ఉందా? ప్యూర్ సోల్. సొల్లు కాదు సార్, కాలని మీరు కూడా కూర్చొని చూడండి, చాలా మెత్తగా ఉంది. అమాయకత్వానికి ప్యాంట్ షర్ట్ వేస్తే నెయ్యిలా ఉంటుంది. అమాయకత్వానికి స్కూటీ ఏటో మర్చిపోయారు. మరి ఇంత అమాయకుడు అయితే ఎలా స్వామి? నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్. ఓకే స్వామి, కంపెనీ షేర్స్ మాకు ఇస్తున్నట్టు డాక్యుమెంట్స్ పంపిస్తాను, సంతకాలు పెట్టు. పెన్తో రెడీగా ఉంటా. సరే, బయలుదేరుతాం. ఒక్క నిమిషం. ఎందుకో ఈ భూమికి ఇవ్వాలనిపించింది, ఎస్పెషలీ ఈ కలరు. ఇది నాన్నగారికి ఇవ్వండి. ఓకే, ఎవరెవరికో ఆస్కార్ ఇచ్చేస్తున్నారు, నీకు ఎందుకు నెక్స్ట్ డే ఇవ్వట్లేదు? ట్రై చేస్తాను. హే విక్రమ్, నువ్వు ఎప్పుడు వచ్చావు? మార్నింగ్ అన్నయ్య. ఆల్ గుడ్. సడన్ గా ఈ జేపీ గడ్ ప్రాబ్లం ఏంటన్నయ్య? జేపీ ఒక్కడే కాదు, మన కంపెనీ కోసం ఇంకొకరు కూడా ట్రై చేస్తున్నాడు. ఆ రోజు మార్చురి నుంచి 2 కాల్స్ వెళ్ళాయి. సార్, ఆనందని మనం కాకుండా జేపీ తన మనుషులే చంపారు అనుకుంటున్నారు సార్. కానీ మీరు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు సార్. ఆ 2వ వాడు ఎవడో కనిపెట్టాలి. సంజయ్, సార్. సంజయ్, దేనికి నాన్న? స్వామికి శాలరీ ఇవ్వాలిగా. ఏంటి బొడ్డు కింద కట్టావు? నా నడుము నా ఇష్టం. ఏయ్, చేతి నాది నా ఇష్టం. ఈ విషయం మా ఆయనకి చెప్పాననుకో, ఆడెవడో? ఆనంద్. మ్. మీ ఆనంద్ గాడు ఇలా పట్టుకొని ఇలా లాగలడా? చెప్పు. ఇలా ముద్దు పెట్టగలడా? నేను మీవాడంత సాఫ్ట్ కాదు. ఆ, ఆయన లేకపోతే నేను కూడా అంత సాఫ్ట్ ఏం కాదు. ఎక్కువ ఆలోచించుకో, కంప్లీట్ చేయి. నేను ఆలోచిస్తుంది ఏంటంటే, చెయ్యి ఇంకా నడుం దగ్గరే ఉంది ఏంటా అని. అమ్మని, నేను అనుకున్న దానికంటే చాలా ముదురువే నువ్వు. నీకు ఆ మాత్రం ఉండాలి కదా. డాడ్, వాడు మన ఇన్నోసెంట్ స్వామినే. పాపం మైకుల్ని మనుషుల్ని చూసి పానిక్ అయి ప్రామిసులు చేసేశాడు. మీ ఫ్యాన్ వాడు, మన పని అయిపోతుంది. మీకోసం ఫ్లవర్ కూడా పంపాడు. యుద్ధం చేస్తుంది పురితో నా నక్కతో నా తెలియనోడు నా పక్కన ఉండకూడదు. ఒకడి గురించి ఎంక్వైరీ చేయమన్నప్పుడు 10 సార్లు తెలుసుకుని చెయ్యాలి. వాడి నిజమేంటి, అబద్ధమేంటి, సీక్రెట్స్ ఏంటి అని. తన ఐడెంటిటీ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. వీడు వేరు, వాడు వేరు సార్. వ్యాపారం చేస్తున్నప్పుడు దిద్దుకోవచ్చు, దౌర్జన్యం చేస్తున్నప్పుడు దిద్దుకోలేం. స్వామి ఏంటనేది పూర్తిగా తెలుసుకుని చెప్పాలి, చూసి చెప్పకూడదు. పాగాలో ఉన్నది పులా నక్కాని గుర్తుపట్టలేడు. నా పక్కనుంటే పోయేది నా ప్రాణం కాదు, నా సామ్రాజ్యం. నా బలం చదివాడు, నా బలహీనతని వాడాడు. టీ కొట్టడానికి నన్నే రమ్మంటున్నాడు.
స్వామిని వదలను. సారీ అన్న, నువ్వు ఓకే కదా? చూసుకోలేదు, నీకేం కాలేదు? నువ్వున్నానా? నా కూతుర్ని చక్రవర్తి కోడలు చేద్దాం అనుకుని ఈ స్వామిని ఆయన కొడుకుని చేశాను. నా కూతురు కోసం టికెట్ కొంటే లాటరీ ఇడికి తగిలింది. మీ కూతురు కాబోయే మొగ్గుని చంపేసి మీకు మొగ్గును తెచ్చుకున్నారు. లాటరీ తగిలింది మీకు. కొడితే కోమాలోకి పోతావు. మరి మీ కారు ఎక్కడ కోమాలో దోలాలా? నానా, మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఐల్ టేక్ కేర్. ఇట్స్ ఓకే. యా, కేర్ఫుల్. రండి రండి సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. రండి, పక్కన మాడుకుందాం. షేర్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఏం చేస్తున్నావు? మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని కొటేషన్ ఎక్కడో చదివాను. అప్పటి నుంచి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అర్థం కాలేదు. నాకు 2 లక్షలు ఇచ్చి కొన్ని వేల కోట్ల కంపెనీని కొట్టేద్దాం అనుకున్నారు. మీరు చాలా తెలియనాడండి బాబు, ఒప్పేసుకుంటున్నాం. కానీ 2 లక్షలకే వేల కోట్ల కంపెనీని ఇచ్చేసేంత తెలివి తక్కువ అని అనుకున్నారా? అందుకని పెద్ద దగ్గరికి వెళ్ళడం జరిగింది. మ్యాటర్ మొత్తం చెప్పడం జరిగింది. నీకు 100 కోట్లు ఇస్తాను, 50% షేర్స్ ఎంప్లాయీస్ కి ఇస్తాను, నీకు ఓకేనా అని అన్నారు. నాకు 100 కోట్లు ఇచ్చిన తర్వాత మీరు ఎవరికి ఏది ఇచ్చుకుంటే నాకేటి అని అన్నాను.
స్పాంటేనియస్ గా ఉంటాయండి బాబు మన డెసిషన్స్. రై నీకు 200 కోట్లు ఇస్తాను ముందా షేర్స్ పంచడం ఆపు. అంటే 200 కోట్లు ఇచ్చే ఛాన్స్ ఉండి 2 లక్షల్లో సర్దేద్దాం అనుకున్నారా?